పిలువగని పిలుపు నా వైపు పయనించెనా వేయి వేణువులు నిన్నే పిలువగని పిలుపు నా వైపు పయనించెనా అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ అభినందన మందారమాల సౌందర్యము సౌశీల్యము నిలువెల్ల నెలకొన్న కలభాషినికి అభినందన మందారమాల సగము మేనిలో ఒదిగిన దేవతను సిగ్గు తొణికింది నీ తనువులో నును సిగ్గు తొణికింది నీ తనువులో అభినందన మందారమాల ఉభయాత్మల సంగమ వేళ అభినందన మందారమాల మన కర్కాటక మధ్య సాధారణంగా భావిస్తున్నాం. అమ్మా మీరు అర్థం
ఫోటో రాదు. स्वात्मत्रिवर्तसंयुक्तं धनायुक्तं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं जिमिरामः भक्त्या दीपं प्रयच्छा देवाय परमात्मने त्रयमान्नरकाघोरादिव्यज्योतिर् సార్ నాగేశ్వర గారిని కూడా జ్యోతి ప్రతినిధించాల్సి కోరుతున్నాం. కొంచెం మల్లెని పెరుమాడు గారు నటరాజ స్వామిని అలంకరింపవలసిందిగా కోరుతున్నాం. అందరూ నాటిక పోటీలు ప్రారంభించినందుకు మరి పరిషత్ తరఫున సార్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సార్ తర్వాత థ్యాంక్ యూ సార్. రండి సార్ రండి రండి అందరూ కొట్టాలి. అలాగే ముగ్గురు న్యాయ బీజేపీ కూడా మానపూర్ సత్యనారాయణ గారు, ముసు నాగభూషణం గారు, కూచి రామాంజనేయ గారు. పరిషత్ గౌరవ అధ్యక్షులు ముద్దన రాఘవ చౌదరి గారు. మల్లెని పెరుమాడ గారు. మేడం గారు చెప్పండి.
కృష్ణ శ్రీనివాసరావు గారు బీజేపీ నాయకులు, వారికి పరిషత్ తరపున స్వాగతం. చివరిగా పరిషత్ గౌరవ సలహాదారులు జరుగుల రామారావు గారు. చెన్నుపాటి సురేంద్ర గారు, వరగాని గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మొట్టమొదటగా ఒక చిన్న డాన్స్ కార్యక్రమం 5 నిమిషాలు వెంటనే. కళాకారుడిగా పుట్టడం అదృష్టం. అనిల్ మనకి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ స్నేహానికి మరో రూపం సభ్యుల్ని రోటరీ చేర్చడంలో ఆహ్వానించడంలో అందరికంటే ముందు నుంచే సోదరుడు రాంప్రసాద్, డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత మరొక ఆత్మీయ అతిథిగా మాజీ రోటరీ జిల్లా గవర్నర్, గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యాన్ని గ్రామ వికాస్ ద్వారా ప్రతి క్లబ్కి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రుడు తాళ రాజశేఖర రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే మరొక ఆత్మీయ అతిథి మహిళగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి అందరినీ నడిపిస్తున్నటువంటి మా సోదరి పాటిబళ్ళ శివరంజన్ని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మరొక అతిథిగా మననేని విద్యా సంస్థల అధిపతి, ఈ సంవత్సరం రోటరీలో అసిస్టెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు మననేని పెరుమాళ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టచ్చు, చప్పట్లు కొడితే ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఇంకొక ఆత్మీయ అతిథిగా ఈ పరిషత్ గౌరవాధ్యక్షులు శ్రీ ముద్దన రాఘవయ్య చౌదరి గారు, కళాభిమానులు, కళా పోషకులు మిత్రులు రాఘవయ్య చౌదరి గారు, దాన్ని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే పెదనందిపాడు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎన్ శివప్రసాద్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కొర్రపాటి నాగేశ్వరరావు గారు, జనసేన ప్రతిభా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇక్కడ ఈ నందిపాడు గ్రామంలో మా రోటరీ క్లబ్ వాళ్ళు క్లబ్ ఉంది. ఆ క్లబ్ నేను పర్చూరు క్లబ్ నుంచి వచ్చాను. ఈ పర్చూరు క్లబ్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. దీన్ని 2008లో ప్రారంభించాం. దానికి రంగా గారు ప్రోత్సాహం అందించి నందిపాడులో క్లబ్ పెట్టాల్సిందే అని చెప్పడం ద్వారా మా క్లబ్ నుంచి జిఎస్ఆర్ గారు రావి సత్యనారాయణ గారిని నియమిస్తూ ఇక్కడ క్లబ్ని విజయేంద్ర గారి టైంలో ఈ కళా ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.
సో ఈ క్లబ్బు గత 17 సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాల్లో హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్స్, అట్లానే ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, అలానే చాలా సేవా కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఐఓఎల్ పేషెంట్స్ని ఇప్పటికీ 5792 మందిని ఈ 17 సంవత్సరాల్లో వాళ్ళు శుక్లాల ఆపరేషన్ పంపించడం జరిగింది. చిందంగిపాడు, పరిటాలవారిపాలెంలో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాంపులు, కృత్రిమ అవయవాలు, మోకాళ్ళు, మోచేతులు కార్యక్రమాలు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా డాక్టర్ విజయేంద్ర గారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఇది టోకీగా ఇక్కడ ఉన్నటువంటి పెదనందిపాడు క్లబ్ వాళ్ళు చేసిన కార్యక్రమాలు. ముందుగా అధ్యక్షులు వారిని తొలి పలుకులు పలకవలసిందిగా కోరుచున్నారు. సభకు నమస్కారం. ఈరోజు మన నాటక కళా పరిషత్తులో ఒక సేవామూర్తిని సన్మానించుకోవడం అనేది మన అదృష్టం. అది కూడా రోటరీ వ్యవస్థాపకులు పాల్ హ్యారిస్ గారి పేరుతో పాల్ హ్యారిస్ పురస్కారం అనేది జాస్తి రంగారావు గారికి వాళ్ళు అందించడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఒకరోజు రోటరీకి కేటాయించడం జరుగుతుంది ఆనవాయితీగా. అయితే ఈ పాల్ హ్యారిస్ పురస్కారం అనేది పాల్ హ్యారిస్ పుట్టినరోజు నాడే ఇవ్వడం అనేది ఒక సంతోషం. ఇంకొక గంటన్నరలో 19వ తారీఖు ఏప్రిల్లో ఆయన జన్మించడం జరిగింది 157 సంవత్సరాల క్రితం. సో అటువంటి వ్యక్తి పేరిట జరిగే పురస్కారం ఇంకొక గంటన్నరలో ఆయన పుట్టినరోజున వస్తున్న సందర్భంగా ఇవాళ ఇవ్వడం అనేది సంతోషం. అయితే జాస్తి రంగారావు గారికే ఎందుకు ఇవ్వాలి? మీకు జాస్తి రంగారావు గారు అంటే చాలామంది తెలియకపోవచ్చు. అసిస్టెంట్ రంగారావు అంటే అందరికీ తెలుసు, అవునా కాదా? చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా గ్రామీణ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుంచి అదే పనిగా నిర్విరామంగా అవిశ్రాంతంగా సేవా కార్యక్రమాలు అనేవి ఆయన నైజం. అయితే కొన్ని మచ్చుకు నేను చెప్తా. ఈ 50 సంవత్సరాల్లో ఆయన వల్ల ఈ సమాజంలో ఏం జరిగింది, సభ్యులకు ఏం జరిగింది అనే దానికి ఒక చిన్న స్టాటిస్టిక్స్. దాదాపు 4,07,637 మందికి సురక్షిత మంచినీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటాం, అంటే మంచినీళ్ళు నాళాల్లో కాకుండా తాగడానికి వీలయ్యేటువంటి సురక్షిత మంచినీరు అందించడం అనేది జరిగింది. అలానే 91,550 బోర్వెల్స్. తెలుసు కదా మీ అందరికీ, బోర్వెల్స్ అంటే మనం తాగడానికి కానీ వాడుకోవడానికే పనికొచ్చే నీరుని ఇచ్చేటువంటి యంత్రం. సో అటువంటిది 91,550 ఇప్పటిదాకా వారు ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అలానే 73,772 బాల్య కార్మికులకి కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి వారికి చదువు చెప్పించడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం కాదండి, ఇది చాలా కష్టమైంది. ఇది ఎందుకంటే రెక్కాడదగానే డొక్కాడదనే రోజుల్లో పిల్లల్ని కూలికి పంపించడం అనేది అలవాటైపోయినటువంటి మన పరిస్థితుల్లో దాన్ని మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జాస్తి రంగారావు గారు. అలానే 40,116 కుటుంబాలకి పారిశుధ్యం మీద అవగాహన కల్పించడం. అంటే మనం పారిశుధ్యాన్ని చక్కగా ఉంచుకోవాలి, క్లీన్ అండ్ గ్రీన్ లాగా, లేకపోతే క్లీన్ హైజీన్, హెల్త్ అండ్ హైజీన్ మీద వారు అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు చేశారు. అలానే 29,906 గృహాలను నిర్మించారు. మనం ఒక ఇల్లు కట్టుకుంటామంటేనే డబ్బుల దగ్గర నుంచి, శ్రమ దగ్గర నుంచి అన్ని ఆలోచిస్తాం. అటువంటిది పేదలకు 29,906 ఇళ్ళు కట్టించే దాంట్లో భాగస్వామ్యం వహించినటువంటి వ్యక్తి జాస్తి రంగారావు గారు. అలానే 28,503 మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన, అంటే డ్వాకరాల్లాగే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తులు వ్యాపారాలు నేర్పించడం, చేయడం, శిక్షణలు ఇవ్వడం, అందులో నిష్ణాతం చేయడం అనేది వీళ్ళ అసిస్ట్ ద్వారా ఆ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అలానే 17,746 ఎకరాలకి సాగులోకి తీసుకొచ్చారు.
అంటే సాగు బంజరు భూముల్లాగా ఉన్నవన్నిటినీ సాగులోకి తీసుకొచ్చి ఆర్థిక పరిపుష్టి రైతులకు కల్పించడం అనేది వారు చేసినటువంటి కార్యక్రమం. అలానే 13,333 మందికి యువతకు వృత్తి నైపుణ్యత ఇవ్వడమే కాకుండా వాళ్ళు వివిధ వృత్తుల్లో సొంతంగా ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి జాస్తి రంగారావు గారు. ఇదన్నీ కూడా అసిస్ట్ అనే పేరు ద్వారా గత 50 సంవత్సరాల నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అలానే రంగారెడ్డి, కొన్ని ఇతర తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అన్ని ప్రాంతాల్లో పనిచేసినటువంటి వ్యక్తి మన మధ్య ఉండేటప్పటికీ మనకు అంత తెలియదు ప్రాధాన్యత. బయటికి వెళ్తే తెలుస్తుంది. ఇవన్నీ మేము స్వయంగా ఆయనతో కూడా కలిసి చూసిన అదృష్టం మాకు కూడా దక్కినటువంటి ఇది. అలానే రోటరీలో కూడా గ్రామీణ వారికి వ్యవసాయ రంగంలో మనం కూడా రోటరీ ద్వారా కూడా సహాయం చేయొచ్చు అని చెప్పి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ బోర్వెల్స్, అలానే తాగునీటి పథకాలు ఇవన్నీ అందించినటువంటి వ్యక్తి జాస్తి రంగారావు గారు. అలాంటి వ్యక్తిని ఈ రోటరీ వేడుకల ద్వారా పాల్ హ్యారిస్ పురస్కారంతో సన్మానించుకోవడం అనేది చాలా సంతోషదాయక విషయం. అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు, రోటరీ పెద్దలు, అలానే మిగతా పెద్దలు. వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు అలాగే వారికి మధ్యలో ఇక విరమణ. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఈ రోజున లావు వెంకటేశ్వరరావు గారు, కల్లూరి నాగేశ్వరరావు గారు, ఈ రోజున కళా పరిషత్తు 9వ నాటక ఉత్సవాలకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మీ అందరికీ జాస్తి రంగారావు గారు బాగా తెలిసి నాకు. నేను రాజకీయాల్లో పత్తిపాడు నియోజకవర్గం తిరుగుతున్న కాడి నుంచి నాకు బాగా తెలుసు. ఆయన సేవా కార్యక్రమాలు చూస్తుంటే నేను ఈ రోజున చెబుతుంటే చాలా ఆశ్చర్యపోయాను. ఈ రోజున ఈ కళా పరిషత్కి మీరందరూ చాలా దాతలుగా ఉండి రోటరీ క్లబ్ కానీ ఇలాగా ఈ కళా పరిషత్తు వెళ్ళ సాగాలనేసి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలనేసి కళా పరిషత్కి వర్గాని గ్రామంకి, అలానే పోపూరు నాగేశ్వరరావు గారికి, శివనాగేశ్వరరావు గారికి, ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం చెబుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నమస్కారం. ఈ రోజున మనం 9వ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు జరుపుకుంటున్నాం. మరి ఈనాడు ఇచ్చేసినటువంటి పెద్దలు, కళా పోషకులు, రోటరీ కుటుంబం మొత్తం ఇచ్చేసింది. ఎంతో పండుగలాగా ఉంది. రోటరీ వాళ్ళు రావటం, వాళ్ళు ఈ సంస్కృతి కార్యక్రమాలకి ప్రోత్సాహాన్ని ఇవ్వటం బాగుంది. పోతే రంగారావు గారు, అసిస్టెంట్ రంగారావు గారు ఇప్పుడే చెప్పారు ఆ గణాంకాలు. అటు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతానికి దేవుడు లాంటి వ్యక్తి అసిస్టెంట్ రంగారావు గారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారికి మరి మీ సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇంట్లో మనకి సపోర్ట్ ఉండాలి. ప్రమేల గారు కూడా చాలా సపోర్ట్ చేశారు అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. వారు ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రాష్ట్రపతి రామప్రసాద్ గారు గవర్నర్ ఎలక్ట్. నెక్స్ట్ ముందు తన వైవిధ్యం కొత్తదనం చూపించబోతున్నాను నెక్స్ట్ కార్యక్రమాల్లో. ఇకపోతే మల్లేని పెరుమాళ్ గారు ఈ ప్రాంతంలో ఆడపిల్ల దేవుళ్ళు అంటాడు వ్యక్తి అనమాట. మల్లేని విద్యా సంస్థల ద్వారా ప్రత్యేకంగా లేడీస్కి ఒక కాలేజీ పెట్టారు. ఈ కాలేజీ విద్యా సంస్థలు ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయన అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నారు లైన్స్. తర్వాత రత్న ప్రభాకర్ గారు మాకు పరిటాలపాలెంలో ఒకప్పుడు ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మెసేజ్ కూడా అప్పుడు ఇచ్చేసింది. వీరందరికీ రోటరీ ఫ్యామిలీ మొత్తం. మీకు పోతే శివరంజన్ గారు ఇవి తక్కువ కాలంలోనే డిప్యూటీ గవర్నర్ అయ్యారు. గవర్నర్ ద్వారా డిప్యూటీ గవర్నర్ చాలా తక్కువ కాలంలోనే. చాలా సర్వీస్ యాక్టివిటీస్ చాలా మోటివేట్ చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అటువంటి వ్యక్తి మరి ఇటువంటి రోటరీ కుటుంబం మొత్తం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. రత్నప్రభాకర్ గారి మరి నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులు ఒకటే చెబుతున్నా, ఇటువంటి గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి. ఒకసారి కొట్టండి, 2 సార్లు 3 సార్లు 8 సార్లు కొట్టినా మంచిదే. ఒక మంచి సన్నివేశం వచ్చినా లేకపోతే ఒక మంచి డైలాగ్ చెప్పినా చివరికి నాటకంలో 1 సారి 2 సార్లు 3 సార్లు కొట్టండి. కొడితే మంచిది. రక్త ప్రసరణ జరిగితే శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యం చాలా మంచిది. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ముందు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళని కూడా ఆనందంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా ఇప్పుడే 8 సంవత్సరాలుగా ఎట్లాగా విజయవంతం చేశారో ఈ మహిళా మనులు సీరియల్స్ మానేసి వచ్చి ఆ సీరియల్స్ ఇవాళ పోయినా కూడా 4 రోజుల తర్వాత పోయినా అక్కడే ఉండదు సీరియల్ వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ రోటరీ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ జాస్తి రంగారావు గారి కృతజ్ఞతలు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.
నమస్కారం. ఈరోజు ఈ కళా ప్రాంగణానికి విశేష కృషి చేసినటువంటి మహానుభావులు ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. పోతే ఈ కళా ప్రాంగణానికి పెదనందిపాడు రోటరీ క్లబ్ 3150 ఆహ్వానించినందుకు మీకు అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్ హ్యారిస్ గారి యొక్క పురస్కార ప్రధానోత్సవానికి మరి పురస్కార గ్రహీత ప్రమీల సమేత జాస్టి రంగారావు గారిని సన్మానించుకోవటం మనందరికీ ఎంతో ముదావహం. మరి వారు చేసినటువంటి సేవలు మనకు అందరికీ ఇప్పటి వరకు తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా రొటేరియన్స్ అందరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నా. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. తర్వాత రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ మల్లేని పెరుమాళ్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా కళాకారులకి, కళా పోషకులకి, అలాగే కళా అభిమానులకి అందరికీ మా రోటరీ తరపున అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా ఈ వరగాని గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఉన్న అందరూ ఈ ప్రోగ్రాం చూడటానికి వచ్చి ఇంత ఓపికగా కూర్చున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఇలాంటి ఆర్గనైజ్ చేయడమే చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఒక కంప్లీట్ నాటకం, ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. కానీ ఈ ఊరి ప్రజలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేస్తూ, అలాగే మీ మధ్య మాకు, అలాగే అసిస్టెంట్ రంగారావు గారికి, వారి దంపతులకి ఇలాంటి ఫెలిసిటేషన్ మీ అందరి మధ్య జరుపుకోవటం అనేది మా రోటరీ ఆర్గనైజేషన్ తరఫున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది ఇలాంటి ఇప్పుడు మాకు ఈ రోటరీ మీరు చూసుంటారు, దాదాపు ఇక్కడ ఎవరు రోటరీ అంటే చాలామంది కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పరుచూరు కానీ, పెదనందిపాడు కానీ, లేకపోతే వీటిలో ఎక్కువ రోటరీ మెంబర్స్ని చూస్తుంది యువకులను ఎక్కువ మేము చూడలేకపోతున్నాం. మా రోటరీలో ఎక్కువ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని రోటరీ క్లబ్లో అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మా కోరిక ఏంటంటే ఇలాంటి గ్రామాల నుంచి యువకులు ముందుకొచ్చి రోటరీ క్లబ్లో పార్టిసిపేట్ చేసి ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయ్యి మాకు మా రోటరీలో భాగంగా అవ్వాలని గ్రామస్తుల్ని, ముఖ్యంగా యంగ్స్టర్స్ని, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళని ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెరుమాళ్ గారు. ఇప్పుడు రోటరీ డిప్యూటీ గవర్నర్ సోదరి పాటిపళ్ళ శివరంజన్ గారిని మాట్లాడవలసిన కూర్చున్నాం. వేదికను అలంకరించిన విశిష్టుల అతిథులు అందరికీ అండ్ వరగాని, పెదనందిపాడు అండ్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చిన అందరికీ నా నమస్కారాలండి. చాలా సంవత్సరాల తర్వాత రోజులు కాదు, నేనైతే నా 10th 11th ఇయర్స్లో ఇలాంటి నాటికి అటెండ్ అయ్యాను. గుంటూరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజుల్ని తలుచుకుంటూ వచ్చాను, ఎలా ఉంటుంది నాటిక, ఎలా వేస్తారు అని. సేమ్ నిజంగా చెప్పాలంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ని అన్నిటినీ మళ్ళీ రికలెక్ట్ చేసిన ఈ నాటిక. నిజంగానే ఆ నాటికలు అనేవి ఎక్కడో పుట్టవు, రోజు మనం జరిగే సందర్భాల్లో. ఇందాక మీరు కూర్చున్నప్పుడు చూస్తే నాటికలో వచ్చిన ప్రతి సందర్భాన్ని మనం అన్వయించుకున్నాం. సో మన ఇంట్లో మన రోజు జరిగే సంఘటనలే నాటిక రూపంలో మన ముందుంచారు. డెఫినెట్లీ ఇంట్లో సీరియల్స్కి వాటికి అనే దాంట్కి చక్కగా ఎడిక్ట్ అయిపోయారు నిజంగానే అందరం కూడా. సో ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటివి జరగడం అనేది చాలా మంచి పరిణామం. సో ఈ ఏదైతే లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేసిన 9వ నాటిక 2 రాష్ట్రాల వాళ్ళ పోటీలలో చక్కగా నేను ఇందాక నేమ్స్ చూశాను, మొత్తం 8 నాటిక సంఘాలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మన ఊరికి ఆహ్వానించి చక్కగా మంచి అటెండెన్స్తో వాళ్ళందరినీ కూడా
మంచి ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. మా రోటరీ గురించి మాట్లాడటానికి పెద్దలు అందరూ ఉన్నారు. అండ్ ఈరోజు పురస్కార గ్రహీత రంగారావు గారికి నా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాలు. థ్యాంక్ యూ అమ్మా శివరంజని. తర్వాత లావు వెంకటేశ్వరరావు, నన్ను కల్లూరు నాగేశ్వరరావు కళా పరిషత్ నాటక పరిషత్ వర్గాని వారికి మరియు సమావేశంలో పాల్గొన్న మా రోటరీ పెద్దలు, సమావేశంలో పాల్గొన్న మా వర్గాని పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా రోటరీ సంస్థ ఒక 2 యాక్టివిటీస్ తోటి ఈ ఆర్గనైజేషన్ స్నేహం సేవ అనే ఒక 2 కార్యక్రమాల్లో ఒక స్నేహాన్ని పెంపొందించుకోండి, అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయండి అనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అలాంటి ఒక సేవా కార్యక్రమాల్లో ఒక అర్థం పరమార్థం చూసి మా రోటరీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి సర్వీస్ అనే యాక్టివిటీని ఒక ప్రొఫెషనల్గా ఎన్నుకొని ఎసిస్ట్ అనే సంస్థ ప్రారంభించి ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు ఈ సమాజానికి అందించిన జాస్తి రంగారావు గారికి ఈరోజు ఇక్కడ ఫెలిసిటేట్ చేయటం, వారిని అభినందించటం మా రోటరీని అభినందించినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కళా పరిషత్ వైపు చూసుకుంటే రోజు రోజుకి ఎవరు కూడా 10 నిమిషాలు స్పెండ్ చేసి ఒక చోట కూర్చునే అసలు ఆ టైం కూడా ఇవ్వలేకపోతున్నారు అనే దానికి ఇవాళ జనరేషన్ బాగా ఎగ్జాంపుల్. ఎందుకంటే 5 నిమిషాలు ఆగంగానే మనం స్టేజ్ మీద కూర్చొని కూడా ఫోన్ తీసి ఫోన్లో ఏమున్నాయని గెలుపుకుంటూ ఉంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సినిమా హాళ్ళు కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే సినిమాలు వేస్తున్నారు. అది మనం ఎప్పుడు ఊహించలా. సినిమాకి జనం రారు అనేది ఎప్పుడన్నా ఊహించామా? మరి అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ నాటక రంగం అంతరించిపోయింది అని బాధపడుతున్న రోజుల్లో దాన్ని ఒక కళాఖండం కింద తీర్చిదిద్ది ప్రజల్ని రాత్రి 2 దాకా కూర్చోబెట్టి నాటకాలు చూయిస్తుంటే వచ్చిన ప్రజలందరికీ ముందుగా మీ గ్రామ ప్రజల్ని అభినందించాలి. దీన్ని కంటిన్యూస్గా 9వ సంవత్సరం మీరు కండక్ట్ చేస్తున్నందుకు ఆర్గనైజర్స్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని, సమాజం మీద ఎక్కువగా ఒక సేవాగుణంతో ఉండే కొన్ని కోణాల్లో నుంచి, సమాజంలో ఉండే రుగ్మతల నుంచి బయటపడేటట్లుగా కొన్ని నాటకాలు రూపొందించి ప్రదర్శిస్తున్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. తర్వాత రోటరీ జిల్లా గవర్నర్గా ఎలక్ట్ అయినటువంటి సోదరుడు డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే కళను ఆరాధించడానికి వచ్చినటువంటి వరగాని గ్రామస్తులకు, ఎన్నో రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, మా రోటరీ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు టీవీలకి, సినిమాలకి అతుక్కుపోతున్నటువంటి రోజుల్లో ఈ నాటకం అనే ఒక కళని, ఎన్నో కళలు ఉన్నాయి, ఆ కళలో ఈ నాటకాలు అనేది ఒక కళ. ఆ కళను ఈ వర్గాని గ్రామస్తులు మరియు ఈ కళా పరిషత్ వారు 9 సంవత్సరాల నుంచి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి వారికి అభినందనీయులు. అండ్ ఇది ఎలా ఉందంటే, ఒక 5 నిమిషాలు మీ ముందు వచ్చి మాట్లాడాలంటేనే నోరు తడబడుతుంటుంది మాకు. కానీ నాటకం చూసినంతసేపు నోరు వెళ్ళబెట్టుకొని వాళ్ళు చూస్తున్నాం, ఏం డైలాగులు చెప్తున్నారు వాళ్ళు. ఎంత కళ, ఎంత కమిట్మెంటు, నెక్స్ట్ దాని మీద ఉన్న ఏకాగ్రతకి వాళ్ళని చూసుకుంటే మేము చాలా తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళను నమ్ముకున్నటువంటి కళాకారులకి, ఆ కళను ప్రోత్సహిస్తున్నటువంటి మా రోటరీ మిత్రులు పెదనందిపాడు క్లబ్ వారికి అభినందిస్తూ, ఈరోజు ఈ కళా పరిషత్ ద్వారా మా అందరికీ
చాలా గౌరవనీయులు. మేము గౌరవంగా ఆయన్ని జాస్తి రంగారావు గారికి మేము ఎంతో గౌరవంగా వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళని సన్మానించడం, అది కూడా మా పాల్ హారిస్ పురస్కారాన్ని వాళ్ళకి అందజేయడం ఈరోజు, అది మా అన్నరత్న ప్రభాకర్ గారు చెప్పినట్టు మాకు రోటరీకి ఆద్యుడైనటువంటి పాల్ హారిస్ గారి జన్మదిన రోజున ఈ అవార్డును వారికి ఇవ్వడం చాలా గర్వకారణం అండి. ఎందుకంటే 50 సంవత్సరాలు ముందే మా రోటరీ క్లబ్ వాళ్ళు 120 సంవత్సరాలైనా పాల్ హారిస్ గారు స్థాపించి ఎన్విరాన్మెంట్ అనేది మేము ఒక 5 సంవత్సరాల నుంచే వింటున్నాం. కానీ మా జాస్తి రంగారావు గారు రాబోయే తరాలకి వాళ్ళని గుర్తుపెట్టుకొని 50 సంవత్సరాల ముందు నుంచే ఈ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మంచి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చోవాలంటే మనకు చెమట కారిపోతున్నాయి. ఇంట్లో ఏసీలు వేసుకున్నా కూడా టెంపరేచర్ తగ్గడం లేదు. కానీ భవిష్యత్ తరాల వారికి, భవిష్యత్ పిల్లలకి రేపు మనం ఏం చేయాలి, ఎందుకంటే ఈ ఎండలు భరించలేక నీళ్లు దొరక్క ఎలా ఉండబోతారు అనుకున్నటువంటి పరిస్థితులు వారు 50 సంవత్సరాల ముందుగానే దాన్ని ఆలోచించి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే వాళ్ళ ముందు చూపుకి, వాళ్ళ విజన్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం మీ ముందు వచ్చి మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి కళా పరిషత్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సోదరా. శుభ సందర్భంలో ముద్రన రాఘవయ్య గారు ఒక అనౌన్స్మెంట్ చేయమన్నారండి. శివప్రసాద్ గారు మీ అధ్యక్షతన ఈ సంవత్సరం జూన్ 30 లోపు మీరు కోరుకున్నట్లు ఒక హెల్త్ క్యాంప్ కానీ లేకపోతే ఒక ఐ క్యాంప్ కానీ పెదనందిపాడు ప్రాంతంలో తను స్పాన్సర్ చేయడానికి ఇష్టపడుతూ మీకు ఆ ఇన్ఫర్మేషన్ చేయమన్నారు. అది ప్రజలందరికీ తెలియపరుస్తున్నామండి. గట్టిగా కొట్టాలి. ఓకేనా? మరి ఇప్పుడు పాల్ హారిస్ పురస్కార ప్రధానోత్సవం రంగారావు గారు చేసిన కార్యక్రమాలన్నీ స్ఫూర్తి పొందే కనీసం ఒకటన్నా చేయకపోతే ఎందుకని చెప్పి వాడు అనౌన్స్ చేసేస్తున్నాడు. లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు గారి కళా పరిషత్ వారు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పాల్ హారిస్ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించండి. ఎదలు నిలుపుకుంటే ఒదిగిపోవు దండాలయ్య స్వామికి
మనసులుగా చేసామికి దండకాలు కొండంతా కొలువైనా మారేడు గురుబంగారైనాడు శత సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కళా పరిషత్ వారు నమంటోని బహుకరించారు. అలానే కళా పరిషత్ సంబంధించిన వారందరూ కూడా రావాల్సింది కోరుతున్నాం వేదిక మీద. పాల్ హ్యారిస్ పురస్కారం అందుకున్నటువంటి జార్జ్ రంగారావు గారికి మా పరిషత్ అధ్యక్షుడు 10,000 రూపాయల నగదు పురస్కారం. రంగారావు గారికి నగదు పురస్కారం. అంతే కరెక్ట్. ఇప్పుడు బయట చిలకూరుపేట నుంచి విచ్చేసినటువంటి రోటరీ మెంబర్స్ వచ్చి సత్కారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ కూడా కళా పరిషత్ తరఫున హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాం. చిలకూరుపేట తర్వాత పండరీపురం క్లబ్ వాళ్ళు, పండరీపురం క్లబ్ పండరీపురం తర్వాత పొన్నూరు బాలకృష్ణ, తర్వాత పచ్చూరు క్లబ్ వాళ్ళు, పచ్చూరు క్లబ్ తర్వాత నందిపాడు క్లబ్, వినుకొండ క్లబ్ వారు కూడా, వినుకొండ క్లబ్, పచ్చూరు క్లబ్, తొందరగా రండి.
ముత్యాల శ్రీనివాసరావు గారు. ఇంకేదైనా క్లబ్ పేరు మర్చిపోయి ఉంటే వాళ్ళు కూడా సన్మాన కార్యక్రమంలో ఇచ్చేవలసిందిగా కోరుచున్నాం. మీరు మీ క్లబ్ పేరు చెప్పాలండి. గుంటూరు ఆదర్శ్ నుంచి శివానీ గారు. క్లబ్ పేరు చెప్పాలి కదా, క్లబ్లు వచ్చినట్టు కదా. గుంటూరు సెంటినల్ నుంచి పెరుమాణి గారు, అలాగే నర్సరాపేట నుంచి రాజశేఖర రెడ్డి గారు, జూబ్లీ హిల్స్ క్లబ్ నుంచి డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారు, చిలకూరుపేట నుంచి ప్రభాకర్ గారు. అందరికి అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. లా వెంకటేశ్వర్లు అండ్ కల్లూరి నాగేశ్వర కళా పరిషత్ వారి గారి వారి తరపున 9వ నాటిక పోటీల్లో చేస్తున్న ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సులు. అలానే ఈ కార్యక్రమానికి ఇంత సాధారణంగా దాన్ని ఆస్వాదిస్తూ దానికి అభిమానిస్తున్న ఈ వరగాని ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల అందరికీ కూడా నా నమస్కారాలు. అందరు చెప్పినట్లు కళని మీరు పోషిస్తున్నారు, కళాకారుల్ని చాలా ఆదరిస్తున్నారు. దానికి చాలా ధన్యవాదాలు. సో ఇది ఏదో భగవంతుడు నాకు ఏదో ఆ కార్యక్రమ సేవ చేసే అవకాశం అనేది కల్పించాడు. అనుకోని రీతిలో ఈ సేవా రంగంలో నేను ఒక వొకేషన్గా నేను తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఆ పేదవారికి వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. అందుకని నా దాతల కన్నా కూడా ఆ పేదలే నాకు ముఖ్యం. సో వాళ్ళకి సేవ చేసే భాగం కల్పించినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే దాతలు ఉంటారు, దాతలు చాలామంది ఉంటారు. దాతల కన్నా కూడా దాన్ని స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకొని దాని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. సో అలానే గత 55 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. సో భగవంతుడి ఆశలతోటి సో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు అవకాశం కల్పించాలని చెప్పి, తర్వాత ఈ నాగేశ్వరరావు గారు మరి కందిమల సాంబశివరావు గారు, నేను ఇటువంటి కార్యక్రమాలకి రావడం చాలా కష్టం. కానీ కందిమల సాంబశివరావు మరి చెప్పి పోపు నాగేశ్వరరావుని దాన్ని ఇప్పుడు 2 నెలల ముందే నన్ను ఈ కార్యక్రమంలో ఫిక్స్ చేయడం జరిగింది. అందుకని చెప్పి నేను
తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. సో మీరు ఈ చూపించిన ఆదరామానాలకి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ భగవంతుడు ఇంకా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత చివరిగా నాగేశ్వర గారు వస్తే నాకు ఇది పురస్కారం ఇచ్చారు. అది మాత్రం మళ్ళీ పరిషత్కే నేను ఇస్తున్నాను. మీరు ఎలా అయినా వాడుకోవచ్చు, కళాపరిషత్తుకే వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకి మెమంటోలు బహుకరణ పరిషత్ నిర్వాహం చేస్తున్నారు. ముందుగా రొటేరియన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఏఆర్ రత్నపాక గారికి మెమంటో బహుకరణ, రాంబాబు గారి చేతుల మీదుగా మెమంటో బహుకరణ జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారికి కొల్లా శ్రీనివాసరావు గారు మెమంటో బహుకరణ చేస్తారు. పరిషత్ సభ్యులు కొల్లా శ్రీనివాసరావు గారు. కొల్లా వాళ్ళు వెనకబడకూడదు బాబు, ముందుకు రావాలి. మా ఇంటి పేరు కూడా కొల్లానే, అందుకని చెప్పాను. తర్వాత రోటరీ జిల్లా మాజీ గవర్నరు మిత్రులు తాళ రాజశేఖర రెడ్డి గారికి శివరాంప్రసాద్ గారు వచ్చి మెమంటోని బహుకరిస్తారు. చప్పట్లు కొట్టాలి, కొడితే మంచిది. ఒకటి నిద్రపోయింది, రెండోది ఆరోగ్యానికి మంచిది. రెండు ఉపయోగాలు. శివరాంప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ, రాజశేఖర్ రెడ్డి. తర్వాత మిత్రులు కొరపాటి నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారు రండి. వెంకటప్పయ్య గారు మాజీ సర్పంచ్ గారు వారు బహుకరిస్తారు. తర్వాత ముద్దన రాఘవ చౌదరి గారికి, ఉందా గౌరవాధ్యక్షులకు లేదా? సరే 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 సరే. సోదరి పాటిపళ్ళ శివరంజన్ గారికి, డిప్యూటీ గవర్నర్ గారికి మెమంటో బహుకరణ. ఎవరండి? పోపు నాగేశ్వరరావు గారు వెళ్ళండి. శివరంజన్ గారికి. ప్రమీల మేడం గారు మీరు అప్పటి సెలవు, శివరంజన్కి సెలవు అయ్యండి. తర్వాత అసిస్టెంట్ గవర్నరు మల్లేని పెరుమాళ గారికి రాఘవయ్య గారు, ముద్దన రాఘవయ్య గారు కళా పరిషత్ గౌరవాధ్యక్షులు, వారు మెమంటో షాల్ని బహుకరిస్తారు. రోటరీ అధ్యక్షులు రోటరీ అధ్యక్షులు. తర్వాత రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎన్ శివప్రసాద్ గారికి ఎవరు చదివిస్తారు? మీరు వెళ్ళండి. చెరుకూరు సాంబశివరావు గారు, రోటరీ అధ్యక్షులు శివప్రసాద్ గారికి.
తర్వాత ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చెప్పవలసిందిగా మిత్రులు మిత్రులు చెక్కూరి సాంబశివరావు గారు తెలియజేస్తారు. 10,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది. అది మా అధ్యక్షులు పోపూరు నాగేశ్వరరావు గారు వచ్చి వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. పాల్ హారిస్ పురస్కార ప్రధానోత్సవ సభకు ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మా పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సభా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.